అయితే సార్ ఇప్పుడు చాలా మందికి చాలా మంది అన్నారు ఏమంటే డాక్టర్ రంజిత్ ఓఫీర్ గారు విదేశాలకు వెళ్ళి మంత్రతంత్రాలు నేర్చుకొని వచ్చారు అనే ఒక మంత్రతంత్రాలు మాట మీ నేమ్ మీద వచ్చింది. కాదు, మంత్రతంత్రాలు ఎక్కడున్నాయి? విదేశాల్లో ఎక్కడున్నాయి? ఆ ఇప్పుడు మంత్రతంత్రాలు నిన్న మన అంటే దేశం ఇక్కడ నేర్చుకుంటే తెలిసిపోతుంది కదా అందరికి. మరి ఏమో నాకు తెలియదు. మరి ఆ అక్కడ కాదు, ఎక్కడ నేర్చుకున్నాను? అంటే ఇది వాళ్ళు ఓన్లీ మీ మీద అట్లా ఆ ఏం లేదమ్మా, ఉమ్, మీరు అలాంటి మాటలు మీరు ఉమ్, ఎప్పుడు విన్నా ఉమ్, వాళ్ళని మీరు స్టూడియోకి ఆహ్వానించి ఫుల్ ఓకే. డీటెయిల్స్ అడగండి. ఆ ఎప్పుడు జరిగింది, ఉమ్, ఏ దేశము, ఉమ్, ఏ రాష్ట్రము, ఏ ఉమ్, తారీఖులు, ఫుల్ డీటెయిల్స్ అడగండి. వాళ్ళు పారిపోతారు. ఎందుకంటే గాలి మాటలు మాట్లాడుతుంటారు కానీ ఇది ఉమ్, సరైన కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నటువంటి మాటలు అవేవి కాదు. ఉమ్. వాళ్ళ మనసులో ద్వేషం పెట్టుకుని అలాగ మాట్లాడుతుంది. సో ఇలాంటివి మీ మీద సోషల్ మీడియాలో వస్తుంటే స్త్రీలను వంచిస్తుంటారు, సంఘాలను అడ్డం పెట్టుకొని స్త్రీలను ఈ విధంగా వాడుకుంటున్నారు, ఇలాంటివి సోషల్ మీడియాలో మీ మీద చూసుకున్నప్పుడు మీకు బాధ కలుగుతుందా? అసలు ఆనందం, ఏమైతుంది? పరమానందం కలుగుతుంది. ఎందుకంటే ఉమ్, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఉమ్, స్త్రీలను వంచిస్తున్నాడు ఉమ్, అని స్త్రీలు గోల పెట్టట్లేదు, పురుషులు గోల పెడుతున్నారు. ఆ, ఆ, అంటే ఇప్పుడు అర్థం ఏంటిది? ఉమ్, ఇప్పుడు ఆడోళ్ళని నేను బాధ పెడితే వాళ్ళు కేక పెట్టాలి, అవును. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. ఉమ్, ఆడోళ్ళు ఇవ్వరు, మగోళ్ళు మాట్లాడుతున్నారు. ఉమ్, అంటే అర్థం ఏంటిది? ఉమ్. అంటే మీ మీద రూమర్స్ వేస్తున్నారని. బురద చల్లడం ఒకటి, ఉమ్, ఇంకోటి ఒకవేళ ఎవరైనా నాకు నిజంగా క్లోజ్ అయి ఉంటే ఉమ్, అబ్బా మాకు రాని ఛాన్స్ వారికి వచ్చిందిరా అనే కడుపు మంట కూడా అయి ఉండొచ్చు. అది ఉమ్, ఉమ్, అందరూ వీడంటే ఎగబడతారు, వీడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, ఉమ్, అభిమానులు ఎక్కువ, ఉమ్, లేడీ ఫ్యాన్స్ ఎక్కువ వీడికి. ఒక్కరు కూడా మేము ఎంత మంచి సూట్లు వేసుకున్నాం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అసూయతో ఈ మాటలు మాట్లాడొచ్చు వాడు. ఉమ్, కానీ ఆడవాళ్ళను మేము పూజిస్తామే తప్ప ఉమ్, వాళ్ళని బాధ పెట్టే వాడిని కాదు. నా సొంత భార్యనైతే కూడా ఉమ్, ఆమె ఆజ్ఞని నేను పాటించాను ఎప్పుడైనా. ఇన్ ద షాపింగ్ ఆర్ ఇన్ ద కిచెన్ ఉమ్, ఆర్ ఇన్ ద బెడ్రూమ్, ఉమ్, ఐ సర్వ్ మై వైఫ్. ఉమ్, నా భార్యకు నేను సేవకుడిగా ఉన్నాను తప్ప ఆమె మీద బాస్కి ఎప్పుడు నేను లేను. ఉమ్, కట్టుకున్న భార్యకే నేను బాస్ కాదు, ఉమ్. ఐఎమ్ యువర్ సర్వెంట్ అని అన్నవాడిని. ఇప్పుడు వేరే వారిని బాధ పెట్టేది ఎక్కడదమ్మా?